హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. సిటీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, పంచాగుట్ట, చందానగర్, మియాపూర్, మలక్పేట్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, గండిపేట్, బండ్లగూడ, జాగీర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. సిటీ శివార్లోనూ భారీ వర్షం పడుతోంది. అటు పలు జిల్లాల్లోనూ మధ్యాహ్నం నుంచే వర్షం పడుతోంది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో ప్రభావంతో జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఇక ఇవాళ రేపు పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేశారు. ఇక ఇవాళ పలు జిల్లాల్లో వర్షం పడింది. నిజామాబాద్ జిల్లా భీంగల్లో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో వర్షం దంచుకొట్టింది. భీంగల్ మండలం బడా భీంగల్లో గంట సేపు ఏకధాటిగా వర్షం కురిసింది. భారీ వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరి జనం ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల రోడ్డుపై ఆరబోసిన మొక్కలు పూర్తిగా తడిసిపోయాయి. బడా భీంగల్ ఆర్మూరు రహదారిపై చెట్టు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. సిటీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, పంచాగుట్ట, చందానగర్, మియాపూర్, మలక్పేట సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, గండిపేట్, బండ్లగూడ, జాగీర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. సిటీ శివార్లోనూ భారీ వర్షం పడుతోంది. అటు పలు జిల్లాల్లోనూ మధ్యాహ్నం నుంచే వర్షం పడుతోంది. సిటీ సహా జిల్లాలో వర్షాలకు సంబంధించిన మరిన్ని వివరాలు శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఓవర్ టు యూ. 9 గంటలకు స్టార్ట్ అయినటువంటి వర్షం జోరు వర్షం పడింది. ఒక గంటన్నర సేపు అయితే గట్టిగానే వర్షం పడింది. వాటర్ స్టాగ్నేట్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తము కుకట్పల్లి, దాని తర్వాత మల్కాజ్గిరి, సికింద్రాబాద్ వైపు స్టార్ట్ అయినటువంటి వర్షం నగరం మొత్తం విస్తరించింది. ప్రస్తుతం ఇప్పుడు కూడా నగర వ్యాప్తంగా వర్షం పడుతూనే ఉంది. నగరికపూల్, షేక్పేట్, తొలిచోకి, సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేట్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తము ఉప్పల్, చార్మినార్, ఖైరతాబాద్, కుకట్పల్లి, షేర్లింగంపల్లి ఇప్పుడు ఇంకా ఎక్కువ వర్షం పడుతున్నట్టుగా వాతావరణ శాఖకు సంబంధించినటువంటి మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. ఒకసారి ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైందని అప్పట్లో ఉప్పల్లో 3.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఒక 20 నిమిషాల క్రితం వాతావరణ శాఖ అప్డేట్ చేసినటువంటి అప్డేట్. మరి కాసేపట్లో లేటెస్ట్ అప్డేట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాప్రాలో 2.1 సెంటీమీటర్, హైత్ నగర్ లో 2 సెంటీమీటర్లు, ఎల్బీ నగర్ లో కూడా దాదాపుగా 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్ నగర్ లో కూడా దాదాపుగా 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొంతసేపు కురిసినట్టు, అంటే దాదాపుగా 2 గంటల సేపు కురిసినటువంటి వర్షంలో 1 గంటన్నర సేపు మాత్రం జోరు వర్షం పడింది. ఇప్పుడు కొంత ముసురుతో కూడినటువంటి వర్షం కొన్ని ప్రాంతాల్లో పడితే, ఇంకొన్ని ప్రాంతాల్లో అయితే జోరు వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాత్రి 11 అయినప్పటికీ కూడా లక్కడికాపూల్, సెక్రటేరియట్, రవీంద్ర భారతి వైపు, నాంపల్లి, తెలుగు తల్లి ఫ్లైఓవర్ సిగ్నల్ దగ్గర,
వెహికల్స్ కూడా ఆగిపోయాయి. అంటే వర్షం అధికంగా పడుతుంది కాబట్టి ఆ ఫ్లైఓవర్ల కింద తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది 2 వీలర్స్ కి సంబంధించిన వాళ్ళు. సో ఇప్పుడు ఇంకా వాతావరణ శాఖ ముందే చెప్పింది 21వ తారీఖు నుంచి కొంత ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది, జోరు వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పింది. కానీ ఇప్పుడు ఒకరోజు ముందే అంటే 20 తారీఖు ఇప్పుడు రాత్రి 9 గంటలకు అలా సడన్ వర్షం స్టార్ట్ అయింది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం ఎక్కువ ప్రాంతాల్లో పడింది. సెంట్రల్ హైదరాబాద్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, షేక్పేట్, ఇటువైపు నాంపల్లి, హ్యాబిట్స్ ఈ ప్రాంతాల్లో కొంత ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం పడింది. ప్రస్తుతం కూడా వర్షం పడతానే ఉంది. హెవీ వెహికల్స్ అంటే ఇతర జిల్లాలకు వెళ్లాల్సినటువంటి బస్సులు ఎక్కువగా లక్డీకాపూల్, అమీర్పేట్, మెహదీపట్నంలో ఆగుతాయి. సో వాటర్ స్టాగ్నేట్ అవ్వడం వల్ల హెవీ వెహికల్స్ పాస్ అవ్వడం, దాంతో పాటు 2 వీలర్స్ 4 వీలర్స్ కూడా పాస్ అవ్వడం అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. లక్డీకాపూల్ టర్నింగ్ దగ్గర అంటే లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ దగ్గర దాదాపుగా ఓ చెరువుని తలపిస్తుంది రోడ్డు. వెహికల్స్ అన్ని కూడా అక్కడ నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఒక మంచి అందులో వెళ్తే మాత్రం ఖచ్చితంగా మోకాళ్ళ లోతు నీళ్లు అంటే మోకాళ్ళ లోతు వరకు నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా వాటర్ స్టాగ్నేట్ అయ్యి ఉంది. పూర్తి స్థాయిలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ప్రస్తుతం గ్రౌండ్ మీద కనిపించట్లేదు. జిహెచ్ఎంసీకి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో అధికంగా వాటర్ స్టాగ్నేట్ ప్రాంతాల్లో మాత్రం వాటర్ క్లియర్ చేసేటువంటి పనులు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది చేస్తా ఉన్నారు. సో ఇవాళ రాత్రి మొత్తం కూడా వర్షం పడేటువంటి సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసి జిహెచ్ఎంసీ అధికారులకు చెప్పడంతో కొంతమేర అప్రమత్తం అయ్యేందుకు అధికారులు కొంత టైం తీసుకున్నారు. ఎందుకంటే రాత్రి సమయం డ్యూటీలో నుంచి అందరు ఇంటికి వెళ్ళిపోయారు. సిబ్బంది అందరు కూడా వర్షం ఏం పడదులే అనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నట్లు కనబడతా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం సిబ్బంది పెద్దగా ఫీల్డ్ మీదకి రాలేదు అనేది క్లియర్ గా మనకి గ్రౌండ్ లెవెల్లో వాటర్ స్టాగ్నేట్ అయినటువంటి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. సో గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం అన్ని ప్రాంతాల్లో ఇటు సికింద్రాబాద్ నుంచి మొదలుకుంటే ఇటు షేర్లింగంపల్లి వరకు, ఇటు హయత్ నగర్ నుంచి మొదలుకుంటే ఇటు మల్కాజ్గిరి వరకు ఇట్లా అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం పడుతుంది. కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైనాయి. బేసిక్ గా సాయంత్రం పూట పడి ఉంటే మాత్రం మరింత నరకము కనిపించేటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఉద్యోగం నుంచి అంటే ఆఫీస్ నుంచి ఇళ్ళకి వెళ్ళేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ ఇబ్బంది పడేవారు. సో 9 ఆల్మోస్ట్ ఉద్యోగస్తులు అందరూ ఇంటికి వెళ్ళిపోయినప్పటికీ తమ పనుల నిమిత్తం ఎవరైతే బయటికి వచ్చారో రాత్రి సమయంలో 9 గంటల ప్రాంతంలో వాళ్ళు కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది. నైట్ డ్యూటీకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా కొంత రోడ్ల మీదనే ఆగాల్సినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఉత్పన్నం అవుతుంది. ఎగ్జాక్ట్ గా లక్డీకాపూల్ అంటే లక్డీకాపూల్ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసర ప్రాంతాల్లో అయితే కొంత ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైనాయి. సో ఓవరాల్ గా మాత్రం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కుకట్పల్లి, దాంతోపాటు కుత్బుల్లాపూర్ ఈ ప్రాంతంలో స్టార్ట్ అయినటువంటి వర్షం ఆ నగరంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. పూర్తి స్థాయిలో నైట్ మొత్తం కూడా కొంత ఎక్కువ వర్షం పడేటువంటి సూచనలు ఉన్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. సో జనం కొంత రాత్రి పూట ఎవరైతే తమ పనుల నిమిత్తం బయటికి వస్తారో లేకపోతే ఎమర్జెన్సీ కారణంగా బయటికి వస్తారో కొంత జాగ్రత్త వహిస్తే బెటర్ అని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూడా కింద పడినట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. జిహెచ్ఎంసీ అధికారులకు ఒక 10-15 కాల్స్ వచ్చాయి. అందులో దాదాపుగా 8 కాల్స్ చెట్లు విరిగి పడ్డటువంటి దానికి సంబంధించినవి అయితే మిగతా 7-8 కాల్స్ మాత్రం వాటర్ స్టాగ్నేట్ అయ్యాయి. జిహెచ్ఎంసీ సిబ్బందిని పంపించండి, కొంత జనాలు ఇబ్బంది పడుతున్నారని జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదులు వచ్చాయి. సో జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నుంచి కూడా మీ ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది, స్టాగ్నేట్ ఏమైనా అయిందా, వర్షం ఏ విధంగా పడింది, ఎంత మేర వర్షం అక్కడ నమోదైంది అనేటువంటి అంశాలను జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కి సంబంధించినటువంటి అధికారులు లోకల్ అంటే సర్కిల్ స్థాయి అధికారులతో, డిప్యూటీ కమిషనర్లతో అడిగి తెలుసుకుంటున్నారు. ఇంజనీర్ల అధికారులతో కూడా అడిగి తెలుసుకుంటున్నారు. సో 24/7 పనిచేయాల్సినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు కొంత ఫీల్డ్ మీద కనిపించడంలో విఫలమయ్యాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మాత్రం వర్షం ఇంకా కంటిన్యూ అవుతుంది. రాత్రి మొత్తం కూడా వర్షం పడేటువంటి అవకాశం ఉంది. సో జనం కొంత బయటికి వచ్చినప్పుడు జాగ్రత్త వహిస్తే బెటర్ అనేది అధికారులు సూచిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. సిటీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, చందానగర్, మియాపూర్, మలక్పేట్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.
మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, గండిపేట్, బండ్లగూడ, జాగీర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. సిటీ శివార్లోనూ భారీ వర్షం పడుతోంది. అటు పలు జిల్లాల్లోనూ మధ్యాహ్నం నుంచే వర్షం పడుతోంది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో ప్రభావంతో జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఇక ఇవాళ రేపు పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేశారు. ఇవాళ పలు జిల్లాల్లో వర్షం పడింది. నిజామాబాద్ జిల్లా భీంగల్లో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో వర్షం దంచుకొట్టింది. భీంగల్ మండలం బడా భీంగల్లో గంట సేపు ఏకధాటిగా వర్షం కురిసింది. భారీ వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరి జనం ఇబ్బంది పడ్డారు. ఇక కొన్ని చోట్ల రోడ్డుపై ఆరపోసిన మొక్కలు పూర్తిగా తడిసిపోయాయి. బడా భీంగల్ ఆర్మూర్ రహదారిపై చెట్టు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.